పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మన జీవితాలు కాసినటువంటి మాటలను ప్రతి వారం కూడా దేవుడు ఎలాగైతే మాట్లాడుతున్నాడో తన వాక్యం ద్వారా ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మనతో మాట్లాడే విధానం వాక్యం ద్వారా దేవుడు తన ప్రజలను దర్శిస్తాడు, మాట్లాడతాడు. కాబట్టి అలా మాట్లాడేటప్పుడు దేవుడు నన్ను దర్శించాడు తన వాక్యం ద్వారా అని మనం గ్రహించాలి. అలా కాకుండా మన అశ్రద్ధగా ఉన్నట్లయితే మన జీవితాల్లో మరి ఎంత కోల్పోతామో చెప్పలేం. కానీ దేవుని ప్రజలు ఏ సహవాసన కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు అందులో కొద్ది మంది మాత్రమే జాగ్రత్త కలిగి ఈరోజు దేవుడు మాతో మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చిన వారు మాత్రమే జాగ్రత్త కలిగి దేవుని మాటలు వింటారు. మరి కొంతమంది ఎలా వస్తారంటే ఇదో రోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళాలి, వెళ్ళి కాసేపు చర్చిలో కూర్చొని ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు ఏం వాక్యం చెప్తే నాకెందుకు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటే నాకెందుకు, అక్కడ ఏ పాటలు పాడితే నాకెందుకు, నేను ఆదివారం చర్చిలో ఉండాలి కాబట్టి వచ్చాను, వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉంటారు. మరికొంతమంది ఆశీర్వాదకరమైన మాటలు వచ్చినప్పుడు ఇది మాకే అన్నట్టుగా అనుకుంటారు. హెచ్చరికలు వస్తే ఇది మాకు కాదు ఇంకొకరికి అనుకుంటారు. అయితే ఒకటి గమనించాల, మనందరూ కూడా దేవుని ఆలయానికి వచ్చే ముందు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో మరి నిజ విశ్వాసులు బాగా తెలుసు. ఏం ఆలోచన కలిగి ఉంటాం? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి. ఇది నిజంగా దేవుని యొక్క ప్రజలకు ఉండాల్సిన చక్కటి ఆలోచన లక్షణం. సరేనా? ఈ లక్షణం మనకు ఉండాలి, లేకపోతే చాలా వేస్ట్ అండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం చూడబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చూద్దామండి. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 12:5. అబ్రాము తన భార్య అయిన శారయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. వాక్యం దీవించుగాక. ఇక్కడ దేవుడు అబ్రహాము దర్శించడం అండి. దేవుడు అబ్రహాముకు దర్శించిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు ఇవ్వడం, ఆ వాగ్దానాలన్నీ అబ్రహాము తన జీవితంలో స్వతంత్రించుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. ఓకే, అయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాము బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? కనాను దేశానికి వెళ్ళాడు. ఎవరెవరు వెళ్ళారు? అబ్రహాం భార్య శారయి, తన సహోదరుని కుమారుడైన లోతు, హారానులో తామును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎవరెవరు బయలుదేరారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము, శారయి, లోతు, ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళతో పాటు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ముగ్గురే కాదు, వాళ్ళు సంపాదించిన ఆస్తి, మనుషులు అందరూ ఉన్నారు. కానీ ముగ్గురు ముఖ్యమైన క్యారెక్టర్స్ అనమాట ఇక్కడ. ఓకే, ముగ్గురు బయలుదేరారు, కనాను దేశానికి వచ్చారు. ఇక్కడ మనం మెయిన్గా రోజు ఎవరిని చూడబోతున్నాం అంటే ఆ ముగ్గురులో లోతును చూడబోతున్నాం. లోతు గురించి ఈరోజు మరి మాట్లాడుకునే అవకాశం, ధ్యానం చేసే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. అబ్రహాము ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడో, లోతు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అబ్రహాము ఎలాగ నీతిమంతుడిగా ఉన్నాడో, దేవునిలో నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడో, లోతు కూడా దేవునిలో విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి.
భక్తిపరుడు, నీతిమంతుడు తీర్చబడిన వ్యక్తి, అబ్రహాంతో సహవాసం చేస్తున్న వ్యక్తి లోతు అబ్రహాం ఏమవుతాడు? అబ్రహాముకి ఏమవుతాడు? తన తమ్ముని కుమారుడు. అబ్రహాం యొక్క తమ్ముని కుమారుడే లోతుకి అబ్రహాం గారు ఏమవుతారు? పెదనాన్న అవుతాడు. సో ఇక్కడ పెదనాన్న, కుమారుడు అందరూ బయలుదేరారు. మంచిది. దేవుడు చెప్పినటువంటి కనాను దేశానికి వెళ్ళారు. ఆ తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవునికి దీవెన వారి మీద ఉంది కదా. దేవునికి ఎవరైతే లోపడతారో వారి మీద దేవుని దీవెన సమృద్ధిగా ఉంటుందండి. అది వాస్తవం. అది ఆరంభ దినాల్లో కొంత కష్టపడినా, కొంత ఇబ్బందులకు గురైనా, సరేనా, దేవునికి లోబడిన వారి జీవితాల్లో నిత్యముగా ఆశీర్వాదం ఉంటుంది. అది ఎంత ఆశీర్వాదాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు, సకల ఆశీర్వాదానికి కర్త. ఆయన తను నమ్మిన వారిని, తనకు లోబడిన వారిని, తనకు మరి ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారిని ఎంతగా ఆశీర్వదించేస్తాడో మనం ఎవ్వరు కూడా ఊహించలేం. అంతగా ఆశీర్వదించేస్తాడు. అదే రీతిగా ఇక్కడ దేవుని మాటకు లోబడినటువంటి అబ్రహాముతో పాటు సహకరించిన వారికి ఏమొచ్చాయి? ఆశీర్వాదం వచ్చేసిందండి. వచ్చేసింది. మాట్లాడింది దేవుడు అబ్రహాముతోనే. బాగా అర్థం చేసుకోండి. ఎవరితో మాట్లాడే దేవుడు? అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముకు మాత్రమే కాకుండా ఆశీర్వాదం అబ్రహాముకు మరి సహకరించిన వారితో కూడా, సహకరించి వెళ్ళిన వారికి కూడా దేవునికి దీవెనలు వచ్చేసాయండి. చాలా ఆశీర్వాదం వచ్చేసింది. ఎంత ఆశీర్వాదం వచ్చిందంటే అబ్రహాము వాళ్ళు, లోతు వాళ్ళు కలిసి జీవించలేనంతగా ఆశీర్వాదం వచ్చేసింది. కలిసి ఉండలేరు ఇంక వాళ్ళు. పైగా ఏమైందంటే అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకి, లోతు వాళ్ళ గొర్రెల కాపర్లకి ఒక దగ్గర గొడవలు అయిపోయింది. గొడవలు అవుతామా ఎప్పుడప్పుడు తరచుగా. మరి వీళ్ళకి మనస్పర్ధలు వస్తున్నాయి. ఒకరోజు పెదనాన్న అబ్రహాము లోతును పిలిపించాడు. లోతు, ఎంత కాదనుకున్నా నువ్వు నేను బంధువులం. ఇలా ఊరకనే మీ పని వాళ్ళకి, మా పని వాళ్ళకి, మీ కాపర్లకి, మా కాపర్లకి గొడవలు వచ్చేస్తాయి. ఇది మంచిది కాదు. పైగా మనం పరాయి దేశంలో వచ్చాం. ఇక్కడ మనం వాళ్ళ ముందు మనం గొడవలు వేసుకోవడం అసహ్యంగా ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది. ఎన్నున్నా నీకు నాకు మధ్య ఉండాలి, కానీ అది బయటికి రాకూడదు. మన మధ్య ఎన్నున్నా మనం సమాధానంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలంటే మనం కలిసి జీవించలేం. కాబట్టి లోతు, నువ్వు ఒక దగ్గరుండు, నేను ఒక దగ్గర ఉంటా. చూడు లోతు, నీ ముందు చాలా విస్తారమైన ప్రాంతం కనిపిస్తుంది, సరేనా? నువ్వు ఎక్కడ ఉండాలని ఇష్టపడతావో వెళ్ళొచ్చును, సంతోషంగా ఉండు. దేవుడు ఎక్కడ చెప్తే నేను అక్కడ ఉంటాను. మరి నీకు ఎక్కడ ఇష్టమో చెప్పు నాయన అని లోతును అడిగాడు అబ్రహాం. మొదటి అవకాశం ఇచ్చాడు. చిన్నోడు కదా, తమ్ముడు బిడ్డ కదా. ముందుగానే ఈయన నేను పలానా దగ్గర ఉంటాను లోతు, నువ్వు పలానా దగ్గర ఉందంటే ఏమనుకుంటాడు? చూసా, ఈ పెదనాయన వయసులో పెద్దోడు కదా అని మంచి ప్రాంతాన్ని ఈయన సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఇటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడు, ఇది ఏమీ లేని ప్రాంతం అని రకరకాల మాటలు వచ్చే అవకాశం ఉంటుందండి. చిన్నోళ్ళు తిరిగి మాట్లాడలేకపోయినా వెనక మాట్లాడుకుంటారు. నాకు చూసి ఇలాంటిది ఇచ్చాడు, ఈయన చూసి మంచి తీసేసుకున్నాడు అని. అందుకని ఆ మాట రాకూడదనో ఏమో అబ్రహాము లోతుగా మొదటి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎక్కడ వెళ్ళి నివసిస్తే తలుచుకున్నావో అక్కడికి వెళ్ళి నివసించు నాయనా లోతు అని చెప్పాడండి. ఇక్కడ నుంచి మొదలవుతుంది లోతు యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో. అబ్రహాముకు వేరైన తర్వాత మనం అనుకోవచ్చు అబ్రహామే కదా దూరంగా పెట్టింది అని. మంచిగా ఆయన చేసింది. లోతు చెడిపోవాలని చేయలేదు అండి అబ్రహాము. లోతు జీవితం నాశనం అయిపోవాలనో, లోతు చెడిపోవాలనో అబ్రహాము తలంచలేదు. లోతు మేలే కోరాడు. ఎందుకంటే గొడవలు వేసుకోవడం మంచిది కాదు. ఒక దగ్గర ఉండి గొడవలు వేసుకునే దానికన్నా దూరంగా ఉంటే సమాధానం ఉంటుంది కదా. కొన్ని కుటుంబాలు చూడండి, ఒక 2-3 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి. పెళ్లికి ముందు ఒకవేళ కలిసి ఉండొచ్చు, కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏమవుతాయి? వాళ్ళ భార్యకి వీళ్ళ భార్యకి పడదు, వాళ్ళ బిడ్డలకి వీళ్ళ బిడ్డలకి పడదు. దానివల్ల పెద్దోళ్ళకి సమస్యలు,
కుటుంబం అంతా గందరగోళం అయిపోతుంది. ఆ తర్వాత మా ఫ్యామిలీ వేరే, మీ ఫ్యామిలీ వేరే, అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్తే వెళ్ళిపోతారు. కొంతమంది గొడవలు జరగకముందే ఏం చేస్తారంటే పెద్దోళ్ళు, నాయనా ఇవన్నీ జరిగి కొట్లాడుకొని అవమానకరంగా మారిపోయి నలుగురు చేత అసహ్యంగా అనిపించుకునే దానికన్నా ఈ గొడవలు రాకముందే నాయనలారా, ఒరే పెద్దోడా నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఒరే చిన్నోడా నువ్వు అక్కడికి వెళ్ళిపో, అలా కొంతమంది పంపించే వాళ్ళు ఉంటారు. మీరు ఒక దగ్గర నుండి కొట్టుకునేదానికన్నా అక్కడొకడు ఇక్కడొకడు ఉండి సమాధానం ఉండండి, ఎప్పుడన్నా ఒకసారి కలిసినా హ్యాపీగా ఉండొచ్చు అని పంపించేసి ఉన్నాడు. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ అబ్రహాము కూడా లోతు నాయన సపరేట్గా ఉండు అని చెప్పాడు. కానీ మరి లోతు యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తగా ఇప్పుడు గమనించబోతున్నాం. లోతు ఒక భక్తిపరుడని మనకు తెలుసు. లోతు భక్తిపరుడని మనకు తెలుసు. అబ్రహాము లాంటి స్వభావం లోతులో కూడా ఉంది. మంచి స్వభావాలు ఉన్నాయి. అతిథులను సన్మానించడం, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, ఇతరుల మేలు కోరడం, ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయండి. ఎంత మంచి లక్షణాలు ఉన్నా కూడా కొంతమంది భక్తుల హృదయాల్లో ఉండకూడని కొన్ని ఉంటాయండి. భక్తులే కానీ వాళ్ళలో ఉండకూడనటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అబ్రహాములో లేదు కానీ లోతులో ఆ లక్షణం ఉంది. అన్ని విషయాలు అబ్రహాములాగే లోతు ఉన్నప్పటికీ కూడా ఉండకూడని లక్షణం ఒకటి లోతులో ఉందండి. ఆ లక్షణం ఏమిటి అంటే అత్యాశ. ఏంటి? అత్యాశ. భక్తిపరుడే, మంచోడే, మంచి క్యారెక్టర్ ఉన్నోడే, కానీ ఏముంది అతనిలో? అత్యాశ ఉంది. అత్యాశ ఎవరిలైతే ఉంటుందో వాళ్ళకు వచ్చే ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచనలు వస్తాయి. సరైన నిర్ణయాలు చేసుకోలేరు వాళ్ళు జీవితంలో. అత్యాశ ఉన్న వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, సరైన నిర్ణయం తీసుకోలేరు. డెసిషన్స్ ఏది కూడా కరెక్ట్గా ఉండదు. రాంగ్ డెసిషన్స్ ఉంటాయి వాళ్ళల్లో, కానీ వాళ్ళకి రైట్ అనిపిస్తుంది. నేను తీసుకున్న డెసిషన్ రైట్, అయ్యా అది కాదే, నువ్వేం చెప్పేదే, నాకు తెలుసు అంతా. నాకు తెలీదా? నీకు తెలియదేమో కానీ నాకు అంతా బాగా తెలుసు అని అంటారు. కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అంతా కూడా రాంగ్ డెసిషన్స్. అత్యాశ ఎవరిలైతే ఉంటుందో వారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వారి జీవితం ఏమైపోతుందో అలాంటి వారి యొక్క జీవితాలు, వాళ్ళు భక్తులైనా కావచ్చు, మహాభక్తులు కావచ్చు, ప్రార్థనా వీరులు కావచ్చు, అత్యాశ ఉన్నట్లయితే తప్పుడు నిర్ణయాల్లోకి వెళ్ళిపోయి జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనడానికి ఒక దృష్టాంతంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లోతు యొక్క జీవితాన్ని రాయించాడు. ఎందుకంటే మనము జాగ్రత్త పడ్డానికి దేవుడు రాయించాడు. కొంతమందికి అన్యులకు అర్థం కాక బైబిల్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఈ సందర్భాన్ని చదివి ఏదేదో మాట్లాడుతుంటారు పనికి మన వాళ్ళు. అసలు ఎందుకు దేవుడు రాయించాడంటే అటువంటి జీవితం ఇలా ఎవ్వరికి రాకూడదు. భక్తి కలిగిన వాళ్ళు జాగ్రత్త. అన్యుల విషయం పక్కన వదిలేద్దాం. మీరు భక్తి చేస్తున్నారు, మీలో ఉండకూడదు అత్యాశ. చూడండి, తప్పుడు నిర్ణయాలు. మొదటిది రాంగ్ డెసిషన్ ఏంటో తెలుసు. ఇక్కడ ఆదికాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. లోతును అబ్రహాం అడిగాడు కదా, నాయనా నీ ఎదుట ఇంత ప్రాంతం ఉంది, నీ ఇష్టం ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎంపిక చేసుకో అని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచాడంట. గొప్ప మైదానంతో కూడినటువంటి ప్రాంతం. అబ్రహాంతో అన్నాడు, పెదనాన్న నేను అటు వెళ్తాలే, యొర్దాను ప్రాంతానికి వెళ్తా. ఆ యొర్దాను ప్రాంతానికి దగ్గరలో ఏ ప్రాంతం తెలుసా? సొదొమ గొమొర్రా అనే పట్టణాలు దగ్గరలో ఉన్నాయి. నేను ఆ ప్రాంతానికి వెళ్తా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అబ్రహాం ఏంటంటే, సరేనైనా నీ ఇష్టం, నీకు ఎక్కడ నచ్చింది అక్కడికి వెళ్ళా అని చెప్పాడు. ఎందుకు లోతు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అంటే, ఆ ప్రాంతం ఇప్పుడే చదివాం కదా, ఎలా ఉంది అది?
దేవుని తోటలాగా ఉందంటే చూడటానికి, అంటే ఆశీర్వాదకరంగా ఉంది చూడటానికి. కంటికి ఎలా ఉందంటే ఆ ప్రాంతము సూపర్. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే చాలు, నా జీవితం బాగుపడిపోతుంది, నా కుటుంబం బాగుపడిపోతుంది. ఒక్క నిమిషం లోతు ఆగలేదండి. దేవుని దగ్గర మొరపెట్ల, భక్తుడే కదా, ప్రార్థన చేయబడలా, ప్రభా నేను మా పెదనాన్న వేరైపోతున్నాం ప్రభా, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా, నన్ను ఏ ప్రాంతంలో ఉంటామంటావు ప్రభా, చెప్పు ప్రభా అని ఒక్క ప్రార్థన చేయకూడదా? ప్రార్థన చేయలా. వచ్చింది అవకాశం రా నైనా, ఈ అవకాశం వదిలేశారంటే మా పెదనాన్న వెళ్ళిపోతాడు అక్కడికి, మా పెదనాన్న వెళ్ళిపోయాడు, నాకు ఈ ప్రాంతం మిగలదు, ఇక్కడే ఉంది ఏమీ లేదు, అక్కడ సూపర్గా ఉందనేసి వెంటనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని మురిసిపోయాడు లోతు. వెళ్ళిపోయాడు, తన కలిగిన వాటిని యావత్తను తీసుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. చాలు చూడండి, ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఎక్కడ గుడారం వేశాడు? సొదొమ గొమొర్రా అనే పట్టణాలు దేవుని దృష్టికి ఎలా ఉంది తెలుసా? బహు భయంకరమైన పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మంచి వాళ్ళు కాదు. ఒక్కరి కూడా అక్కడ క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ అంటే వాళ్ళకి తెలీదు. మనుషులకి పశువులకి తేడా లేకుండా జీవిస్తున్నటువంటి ప్రాంతం అది. ఈరోజు ప్రపంచంతో ఇంచుమించుగా అలాగా మారుతుంది అనుకోండి. మనుషులకి జంతువులకి తేడా ఏంటంటే అవి గుడ్డలు వేసుకో, మనం గుడ్డలు వేసుకుంటున్నాం, అది ఒక్కటే, మిగతా అంతా ఒకటే అన్నట్టుగా. అందరూ కాదండి, ప్రపంచంలో చాలా మట్టుకు ఆ పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఇంక మంచి చెడు విచక్షణ, పరిశుద్ధత, పవిత్రత, నైతిక విలువలు రోజుకి పతనం అయిపోయింది. మనిషి పశువు అంతే. మనం తిడతాం మనిషి పశువు రాను అంటలా, అది నిజమవుతుంది. ఇప్పుడు మనుషులు పశువులుగా మారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మన టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తే వీళ్ళు మనుషుల పశువులు అనిపిస్తుంది. ఆ ఆలోచన ఎవరికోసం మంచి వాళ్ళకి అనిపించి ఏం దరిద్రట తయారవుతారు. అదే మంచి వాళ్ళకి అయ్యోయ్యో ఏందిరా ఇది, అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళకి సూపర్ అనిపిస్తుంది. అబ్బో మనం కూడా అలా ఉంటే భలే ఉంటుంది, వాళ్ళతో ఉంటే భలే ఉండదు అనిపిస్తుంది. మంచి వాళ్ళకైతే బాధ కలుగుతుంది ఏంది అని. కానీ ఇక్కడ ఇతను మంచోడే అయినప్పటికి కూడా, ఇతనికి మంచి క్యారెక్టర్ ఉన్నప్పటికి కూడా, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి అయినప్పటికి కూడా తను రాంగ్ డెసిషన్ తీసుకోవడంలో కారణం ఏంది అంటే అత్యాశ. నేను గొప్పవాడిని అయిపోవాలి. దేవుడు గొప్పవాడు చేయడా? నేను ఎంత ఆశీర్వదించాడండి అబ్రహాముని లోతును. వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? ఆ మెయిన్ పాయింట్ ఏంటి? ఎక్కువ ఆస్తి వచ్చింది కదా. లోతుకి ఆస్తి లేదా? అబ్రహాం ఒక్కడే సంపాదించాడా? అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అలాగే లోతును ఆశీర్వదించాడు. వాళ్ళు కలిసి జీవించలేనంత ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు ఆశ? ఎంతకాలం మనిషికే డబ్బులు ఏమన్నా తింటామైంది లేదు కదా. నీకు ఏమి లేని వ్యక్తి ఏం కాదు లోతు. బాగా కూర్చుకున్న వ్యక్తికి ఇంకా ఆశ. రాంగ్ డెసిషన్ ఏంది అంటే తను వెళ్ళకూడని ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. తను అక్కడ కాపురం ఉండకూడదు. దేవుని బిడ్డలు జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. మన ఒక ఇల్లు మనం చూడాలి అంటే, ఒక దగ్గర కాపురం ఉండాలంటే అన్ని రకాలుగా ఆలోచన. మొదట ప్రార్థన చేయాలి, తర్వాత మానవరీతి ఆలోచించాలి. మనం ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా, ఈ ప్రాంతంలో ఈ ప్రజల మధ్య మనం ఉండొచ్చా ఉండకూడదా అనే జ్ఞానం మనకు ఉండాలి. అది ఆశీర్వాదకరంగా ఉందా, అక్కడ అన్ని వసతులు ఉన్నాయా, సూపర్ బిల్డింగులు ఉన్నాయా, ఇవి కాదు, రోడ్లు బాగున్నాయి, ఇవి కాదు చూడాల్సింది. నా ఆత్మీయ జీవితానికి ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతం ఉందా అని ఆలోచన రావాలి. దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుడు ఓకే అంటే ఆ ప్రాంతంలో మనం కాపురం ఉండాలి. ఇక్కడ ఇతను మొదటి స్టెప్లోనే ఇతను అత్యాశ కారణంగా తప్పుడు నిర్ణయం ఏంటంటే సొదొమ గొమొర్రాకి దగ్గరలో గుడారం వేసుకున్నాడు. ఎక్కడ వేశాడు? దగ్గరలో వేసుకున్నాడు ఫస్ట్. తర్వాత చూడండి, ఇది అతను చేసిన మొదటి తప్పుడు నిర్ణయం. ఆ ప్రాంతానికి వెళ్ళిన తప్పుడు నిర్ణయం. వెంటనే సమస్య వచ్చేసిందండి.
తప్పుడు నిర్ణయం తీసుకుని ప్రతిసారి సమస్యలే. ఏమొచ్చింది తెలుసా? ఇదే గ్రంథంలో చూడబోతున్నాం మనం. చూడండి 14వ అధ్యాయంలో చూద్దాం. అది కాదు 14వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. ఏమైంది? మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిసెను. చాలు, ఇక్కడ చూడండి 12వ వచనం మనం చూస్తున్నాము. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. 12వ వచనం ఏం చూసాం తెలుసా? ఇందాక గుర్తుందా మీకు? సొదొమ గొమొర్రా పట్టణానికి దగ్గరలో గుడారం వేశాడంట. అక్కడి నుంచి అయ్యగారు మెల్లగా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు మంచిది కాదని లోతుకు తెలుసా తెలీదా? తెలుసు. అక్కడున్న ప్రజలు ఎలాంటి వారు లోతుకు తెలుసా తెలీదా? తెలుసు. ఫస్ట్ కాస్త బయట ఉన్నాడు, ప్రాంతానికి కాస్త దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసాడు? డైరెక్ట్ గా ఊర్లోకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లోకి వెళ్ళిపోయేసి అక్కడ కాపురం ఉంటున్నాడు అండి లోతు. ఏమైంది తెలుసా? అక్కడ వేరే రాజులు, 4 రాజులు ఏమో కలిసి ఒక్కసారిగా సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చి నాశనం చేయడానికి వచ్చారు. అక్కడ ఉన్న యావత్తును వాళ్ళు ఏం చేశారంటే దోచుకొని వెళ్ళిపోయారండి. అలాగా తీసుకెళ్ళేటప్పుడు ఇతను కూడా తీసుకెళ్ళిపోయారు. ఎవరిని? లోతుని తీసుకెళ్ళిపోయారు. అతని ఆస్తిని తీసుకెళ్లారు. అక్కడ ఆ దేశంలో చాలా మంది ఆ ప్రాంత స్త్రీలను ఇంకా చాలా తీసుకెళ్లిపోయారు. ఈ విషయం ఒక వ్యక్తి వచ్చేసి అబ్రహాం దగ్గర చెప్తారు, అయ్యా మీ తమ్ముడు కొడుకు అక్కడ ఉన్నాడు కదా, ఆ ప్రాంతం మీద ఈ విధంగా వేరే రాజులు వచ్చి పడిపేసి మొత్తం నాశనం చేసేశారు, మీ తమ్ముడు అతని ఆశలు తీసుకెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు ఎంతైనా రక్త సంబంధం కదా, అబ్రహాం తట్టుకోలేకపోయాడండి. వెంటనే బయలుదేరాడు. 318 మంది వెంట పెట్టుకొని, ఏమండి 318 మందిని తన వారిని వెంట పెట్టుకొని ఆ రాజులతో యుద్ధము చేసి ఆ ప్రాంతపు రాజులను కాపాడి, ఆ ప్రాంతపు ప్రజలను కాపాడి, తన తమ్ముడి యొక్క కుమారుడు లోతు ఆస్తిని కూడా కాపాడి మరలా లోతుకు అప్పగించి వెళ్ళాడండి. అబ్రహాం అంటే ప్రార్థనా వీరుడే కాదు, భలే యుద్ధం చేశాడండి. అబ్రహాం అంటే పెద్ద ఆయన అయిపోయి వెళ్తుంటాడు అనుకుంటారా మీరు? సూపర్గా యుద్ధం చేస్తాడు అబ్రహాం, సరేనా? దావీదు అనగానే భలే పాటలు పాడతాడు, నాట్యం వేస్తాడు, సూపర్గా యుద్ధం చేస్తాడు, సరేనా? ఒకవైపు చూస్తేట అన్ని కోణాల నుంచి చూడాలి ఒక్కొక్కరిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక మనం ఏం చూస్తున్నామంటే లోతు అత్యాశ వల్ల మొదటి తప్పుడు నిర్ణయం ఏమిటంటే తను కోరుకోకూడని ప్రాంతాన్ని కోరుకోవడం మాత్రం ఆ ప్రాంతంలో వెళ్ళిపోయి కాపురం ఉన్నాడు. దానికి వచ్చిన సమస్య ఏంటంటే అతను చాలా నష్టపోయాడు. మొత్తం ఆస్తి అంతా తీసుకెళ్ళిపోతే మళ్ళీ అబ్రహాం ఎలాగో ఫైట్ చేసి అక్కడ తీసుకొచ్చి వదిలాడు. బాగుంది. ఇప్పుడు ఏం చేయాలా? లోతు వరే ఇక మన ఈ ప్రాంతంలో ఉండకూడదు. ఏంటి? మనం ఉండకూడదు. ఇక్కడి నుంచి మనం పెదనాన్న దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ ఏరియాకి వెళ్ళిపోదాం, ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయి ఆయనకి కాస్త దగ్గర అక్కడ కాపురం ఉందాం, ఆయనతో పర్మిషన్ తీసుకొని అని నిర్ణయం తీసుకోవాలా. చేశాడా? లేదు. ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసిన వాడు మనం అనుకుంటాం వాడు బుద్ధి వచ్చింది బాగుపడతాడని, మరలా రెండోసారి కూడా రాంగ్ డెసిషన్. అక్కడి నుంచి ఏం చేశాడు తెలుసా? చూడండి 19వ వచనంలో, 19వ అధ్యాయం 20వ వచనం చూడబోతున్నాం మనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను ఎక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయములలో మనం అంగీకరించి తిని. చాలు. ఇక్కడ ఏం తెలుసా? ఏం జరిగింది తెలుసా? ఈ లోతు అంత సమస్యకు గురైనా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఏం చేశాడు? అక్కడే ఉన్నాడు. అక్కడే ఇంకా డెవలప్ చేసుకుంటా ఉన్నాడు. కానీ ఒక రోజు ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఏంటి? దేవుని ఉగ్రత రాబోతుంది.
అబ్రహాము ప్రార్థన చేశాడు. తాను ఉన్న ప్రాంతంలోనే దేవుడు చెప్పేశాడు అబ్రహాంకి, అబ్రహామా, నేను సొదొమ గొమొర్రా అనే పట్టణాలు చాలా చాలా దారుణమైనటువంటి దీన దరిద్ర స్థితిలోకి, పాపపు స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఊరకుండను, ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాను. అబ్రహామా, నువ్వు నా దాసుడు కాబట్టి, నా సేవకుడు కాబట్టి నీతో చెప్పకుండా నీ పని చేయను అని చెప్పాడు. ఓ, దేవునికి అబ్రహాం ఎంత మంచి సంబంధం కదా. అటువంటి సంబంధం మనకు ఉంటే ఎంత బాగుంటుందో. అంటే ఒక ఫ్రెండ్తో చేసి చెప్పినట్టుగా వచ్చి చెప్తున్నాడు దేవుడు, నేను పలానాన్ని నాశనం చేయబోతున్నా, నీతో నేను చెప్పకుండా ఉండలేను, చెప్పేస్తానా నీతో, చెప్పేశాడు. అబ్రహాం మొరపెట్టాడు. మనకు తెలుసు ఆ ప్రార్థన అంతా, అయ్యా కాపాడు, అక్కడ 5 ఉంటే కాపాడు, 10 ఉంటే అలా మరి దేవుడు గోచాడి ప్రార్థన చేశాడు. సరే, ఎలాగో దేవుడు కూడా ఏంటంటే ఈ అబ్రహాం ప్రార్థన వల్ల ఆ లోతును అతని కుటుంబాన్ని ఎలాగైనా రక్షించాలని దేవుడు కూడా ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ త్రిత్వంలో అంటే 3 దేవదూతలు కదా ఫస్ట్ మొదట అబ్రహాం కనిపించేది. అందులో తండ్రి అయిన దేవుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి యేసు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవుడు దేవదూత రూపంలో మరి లోతున్న ప్రాంతంలోకి వెళ్ళారు. 2 మనుషుల్లా కనిపించారు. ఈ లోతు కూడా అబ్రహాం లాగా మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాను కదా. అయ్యలారా, మా ఇంటికి రండి అయ్యా, ఈ రాత్రి మా ఇంటికి వచ్చి భోజనం చేసుకెళ్ళండి అయ్యా అని పిలిచాడు. ఎవరు? లోతు పిలిచాడు ఆ 2 వ్యక్తుల్ని. పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా పాపిస్టోళ్ళు అంటారు, అలాంటి పాపిస్టోళ్ళు అనమాట. వాళ్ళందరూ వచ్చేసేసి ఆ 2 మనుషులు మా దగ్గర పంపించు, మేము వాళ్ళ పాపం చేయాలి అంటున్నారంట. అయినా ఎట్లాగో మరి ఆ దేవదూతలుగా ఉన్నటువంటి వారు ఆ లోతులు వారి కుటుంబాన్ని కాపాడి, మనం ఇక్కడ ఉండకూడదు, త్వరగా వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతం నాశనం అయిపోతుంది. లోతు, నీతో పాటు ఎవరెవరు ఉన్నారు? నీ భార్య ఉంది కదా, నీ కుమార్తెలు ఉన్నారు కదా, నీ ఇంకా ఎవరున్నారు? అయ్యా మా అల్లుళ్ళు కూడా ఉన్నారయ్యా. సరే, వాళ్ళకి చెప్పి తొందరగా సిద్ధపరచు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. మనం ఏంటి, ఇక్కడి నుంచి వెంటనే మనం వెళ్ళిపోవాలి, లేకపోతే చాలా ప్రమాదాలు పడిపోతాం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు నేనేం చేయలేనయ్యా. లోతు, త్వరగా వెళ్ళండి అని చెప్తే సరే, ఈ లోతు వెళ్ళి భార్యతో చెప్పాడు, కూతుళ్ళతో చెప్పాడు, కాబోయే అల్లుళ్ళతో చెప్పాడు. వాళ్ళంతా ఎగతాళిగా మాట్లాడారు. ఇంకా సమయం లేదు కాబట్టి ఆ 2 దేవదూతలు ఏం చేశారంటే లోతును, ఆయన భార్యను, 2 కుమార్తెల చేతులు పట్టుకుని గబ 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 ఈడ్చుకొని వచ్చేస్తున్నారు బయటికి. ఎక్కడికి? సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి తీసుకొస్తూ ఒక మాట అన్నారు, ఇదిగో కాసేపట్లో ఈ ప్రాంతం నాశనం అయిపోతుంది, మీకు దగ్గరలో పర్వతాలు ఉన్నాయి, అక్కడ తప్పించుకెళ్ళిపోండి. ఏంటి? దగ్గరలో పర్వతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోండి, మీకు ప్రమాదం జరగదు అని చెప్పారు. బాగా అర్థమవుతుంది కదా మీకు. అంటే అక్కడ కాపురం ఉండమని చెప్పలా దేవుడేమి, ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోండి, తర్వాత ఆలోచిద్దాం, ముందు మీరు సేఫ్ అయిపోవాలి కదా, ముందు మీరు కాపాడబడాలి కదా, ముందు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు ఆయన ఏమొచ్చాడు తెలుసా? లోతు, అయ్యా నేను చదువుకున్నాను కదా. ఎక్కడికి వచ్చాడంటే ఆయన ఎక్కడికి వచ్చాడు? సోయరుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? సోయరుకు వచ్చాడు. చిన్నది ఆ ఊరు. దానికి మరి లోతు ఆ ప్రాంతానికి వచ్చిన మరి ఆ ప్రాంతానికి వచ్చాడు అనమాట. ఆ ప్రాంతం పేరు సోయరుని కింద వచ్చిన రాయబడి ఉంటుంది. అయ్యా అక్కడ చిన్న ప్రాంతం ఉందయ్యా, అక్కడ చిన్న ఊరు ఉందయ్యా, ఆ ఊర్లోకి వెళ్తానయ్యా, ఆ ఊర్లోకి వెళ్ళడానికి సాయం చేయనైనా. ఏందయ్యా ఈ లోత? భక్తిపరుడే, దేవుడు చెప్పినట్టు కదా వినాలా. అటు వెళ్ళండి అయ్యా, పర్వతాల దగ్గరికి పారిపోండి. లేదు, నేను అక్కడికి పోలేను, ఆ ఊర్లోకి వెళ్తానయ్యా. 2వసారి కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు లోతు. సోయరుకి వెళ్ళాడు. భార్య, 2 కూతుళ్ళు, లోతు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ప్రాంతంలో ఉండమని చెప్పాల. ఈయన మొరపెట్టుకుంటే సరిపో అని చెప్పేశాడండి. సరిపో అని చెప్పేశాడు దేవుడు. మరి ఏం సమస్య వచ్చింది ఇప్పుడు? ఏ సమస్య వచ్చింది తెలుసా? చూడండి, అది కూడా చూద్దాం. ఇదే 19వ అధ్యాయంలో 26వ వచనం. ఏమైంది ఇక్కడ? అయితే లోతు భార్య అతని వెనుక నుంచి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలా ఆయన ఏ రాయబడింది ఇక్కడ? ఆ సోయరు అనే ప్రాంతాలకు వచ్చారు. రాగానే ఆ సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు అగ్ని గంధ కాల్చి వేసిన తర్వాత ఈ భార్య ఏం చేసిందంటే, లోతు భార్య ముందే చెప్పాడు మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి అని. కానీ లోతు భార్య ఏం చేసిందంటే, అయ్యో మా ఆస్తంతా సొదొమ గొమొర్రాలో ఉంది, మా డబ్బు అక్కడ ఉంది, మా ధనం ఉంది, మా ఇల్లు ఉంది, వాకిలు ఉంది, మా కష్టార్జితం అంతా అక్కడ ఉంది అనేసి ఆమె మనసును ఆపుకోలేక తిరిగి చూసేసిందట. వెనక్కి తిరిగి చూసింది. సోయరులో ఎంటర్ అయ్యారు.
ఎంటర్ అయిన తర్వాత తిరిగి చూసింది, అంటే దగ్గర ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఏమైపోయింది? అక్కడే ఉప్పు స్తంభముగా మారిపోయింది. రెండోసారి లోతు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మొదట ఆస్తిని కోల్పోయి ఎట్లాగో పొందుకునేశాడు, అబ్రహాం యుద్ధం చేయడం వల్ల, అబ్రహాం దయ వల్ల. రెండోసారి తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల భార్యను కోల్పోయాడు. ఓకే, మూడవసారి మరలా తప్పుడు నిర్ణయమే. బుద్ధి రాల ఇంకా లోతుకి, నష్టపోయేది అర్థం కావట్లేదు. ఇంకా నేను భక్తుడిని, నేను కరెక్ట్, నేను భక్తుడిని, నేను కరెక్ట్ అనుకుంటున్నాడు ఆయన. కానీ అంత రాంగ్ స్టెప్సే. మూడోది ఏం తెలుసా? 19:30 19:30 లోతు సోయారులో నివసించుట భయపడి, సోయారులో నివసించడానికి భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును తన ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించారు. చాలు. ఇప్పుడు మరలా ఆ పర్వతంలోకి వెళ్ళిపోయి ఒక గృహంలో నివసించమని దేవుడు చెప్పాల. సొంత ఆలోచన. సోయరుకు వచ్చావు, నీ భార్య అట్ అయిపోయింది. అక్కడైనా ప్రార్థన చేసి, ప్రభువా నువ్వేమంటే ఆ పర్వతాల దగ్గరికి పారిపోవు, కాపాడుకున్నావు. నేనే ప్రభువా ఈ సోయరుకి రావాలని చెప్పాను, వచ్చాను, నా భార్యను కోల్పోయాను. ఇప్పుడు నెక్స్ట్ నేను, నా ఇద్దరు కూతుళ్ళు ఉన్నాం, పెళ్ళిడికి వచ్చిన కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ఇక్కడే ఉండమంట, ఈ ఊర్లో ఉండమంటావా, ఈ సోయర్లో ఉండమంటావా, ఇంకెక్కడికైనా వెళ్ళమంటావా? ఆయన అడగాలి కదా. అడగల. వీళ్ళే సొంత నిర్ణయం తీసుకొని పర్వతాల్లోకి వెళ్ళిపోయి ఒక గృహలో నివసించారంట. అక్కడ ఎవరు లేదు. మీకు తెలుసో తెలీదో కానీ, మీతో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ, తమిళంలో ఒక వార్త ఉంది, పెద్దల మాట. ఏమంటారంటే, ఏకాంతంలో తల్లి కొడుకుడు ఒక దగ్గర ఉండకూడదంట. మరి ఎందుకు అంత దారుణమైన మాట చెప్పారో మనకు తెలియదు. అది ఆలోచిస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఏకాంతంలో తల్లి బిడ్డ కూడా ఒంటరిగా ఉండకూడదంట. అంటే మనిషి యొక్క మానసిక స్థితి ఎంత దారుణంగా దాటి వెళ్ళిపోతుందో అనడానికి ఆ మాట ఉపయోగించి, మనకు అది వినడానికి ఏదో మరి ఇంత దారుణంగా మాట మనుషులు అనుకున్నా, పశువులు అనుకున్నావా అని అంటాం. కానీ మనిషి మానసిక స్థితి ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేం. కానీ ఇక్కడ ఎవరు అంటే తండ్రి, పెండ్లిడికి వచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అక్కడ. సమస్య ఏంటో తెలుసా? వాడికి వెళ్ళిపోవడం వల్ల 36వ వచనం, 19వ అధ్యాయం 36వ వచనం. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. దారుణమైనటువంటి విషయం. మనుషులకి పశువులకి తేడా లేదంటున్నా. పశువులకి అంటే జంతువులకి వావి వరుసలు ఉండవు. వాటి తల్లి అంటే తెలీదు, తండ్రి అంటే తెలీదు, బిడ్డలు అంటే ఎవరు తగినటువంటి ఆ సెక్సువల్ రిలేషన్స్ ఉంటాయి వాటికి. కానీ మన మనుషులు నైతిక విలువలు ఉంటాయి కదా. కానీ ఇది నష్టం, ఏం నష్టమైపోయారు తెలుసా? ఆయన పెద్దోడైపోయాడు. ఈ ఇద్దరు కూతుళ్ళు ఏమంటారంటే, మా నాన్నగారు ముసలోడైపోయాడు, అన్ని మర్యాదలతో ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసే శక్తి మా నాన్నకి లేదు, కాబట్టి మనమే మన తండ్రితో ఉండిపోయి ఆయనతో బిడ్డలు కందాం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకొని దౌర్భాగ్యపు సైతానిక ఆలోచన చేసి, అక్కేం చేసింది? నాన్నగారికి ఫుల్గా ద్రాక్షరసం చేసింది. అంటే త్రాగుడు, తాగొచ్చే భక్తుడు కదా, ద్రాక్షరసమైన మద్యమైనను సేవించుకొని బైబిల్ చెప్తుంది కదా, దేవుని గ్రంథం. మత్తులకు వెళ్ళిన వాడికి పెళ్ళం అంటే ఎవరో తెలియదు, కూతురు అంటే ఎవరో తెలియదు, తల్లి అంటే ఎవరో తెలీదు. వాడేంటో వాడికి తెలియదు. వాడు ఏం చేయదలుచు చేస్తాడు అంతే. మత్తులు ఉండేవాడు ఎవడో కంట్రోల్లో ఉన్నవాడు, అది వేరే విషయం. మత్తులో ఉన్నా కూడా కొంతమంది కంట్రోల్ లేనివాడు ఎవరితో ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. అయిన తర్వాత ఏడుస్తాడు కూర్చొని, అయ్యయ్యో నేనేది ఈ పని చేశానా అని. కూతురు వచ్చింది, తండ్రితో పాపం చేసింది. పక్క రోజు మళ్ళీ చిన్న కూతురు అదే పని చేసింది, ద్రాక్షరసం తాగిచ్చింది, తండ్రితో పాపం చేసింది. ఇద్దరు బిడ్డలు కన్నారు. తండ్రితో బిడ్డల కన్నా దౌర్భాగ్యపు బిడ్డలు. ఇంకా లోతులు చెప్పాలంటే చరిత్రహీనుడు అయిపోయాడండి. వాళ్ళ కలిగిన బిడ్డల గురించి ఏం రాసిందో తెలుసు అక్కడ?
ఇదే 19వ అధ్యాయంలో 37-38 చూడండి. వారిలో పెద్దది కుమారుని కని పెద్దది కుమారుని కనిది తండ్రితో వానికి పాపిష్రాలు వానికి మోయాబు అని పేరు పెట్టాను. మోయాబు అని పేరు పెట్టిందంట. అది ఒకటి తక్కువ. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషులుగా ఎంచబడను. ఇంకొకటి చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనియులకు మూల పురుషులుగా ఎంచబడను. మోయాబీలు, అమ్మోనియులు 2 రకాల జాతులు వాళ్ళ ద్వారా వచ్చాయి. ఈ 2 తెగల వాళ్ళు ఇజ్రాయేలీలకు పగస్తులు, శత్రువులుగా మారిపోయారు. శత్రువులు ఈ 2 రకాల తెగలు. లోతు జీవితం అత్యాశ. భక్తుడే, మంచివాడే, మంచి క్యారెక్టర్ ఉన్నవాడే. అబ్రహాములో లక్షణాలన్నీ కూడా లోతులో ఉంటాయి. కానీ ఒక్కటి మారిపోయింది. ఏంటంటే అత్యాశ. అత్యాశ వల్ల 3 స్టెప్స్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. మొదటి నిర్ణయంలో బుద్ధి రాలా, రెండవసారి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, మరలా నష్టపోయాడు, బుద్ధి రాలా. మరలా 3వసారి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, మరలా నష్టపోయాడు, చరిత్రహీనుడిగా మారిపోయాడు. ఇక్కడ అబ్రహాము చూస్తే చరిత్రలో ఘనతకెక్కాడు. హల్లెలూయా. అబ్రహాము చరిత్రలో ఘనతకెక్కాడు. లోతు చూస్తే చరిత్రహీనుడిగా మారిపోయాడు. ఎందుకు దేవుడి దృష్టాంతాన్ని ఇంత భయంకరంగా దిగజారుడు పరిస్థితి దేవుని ప్రజల్లో కూడా ఉంటుంది. జాగ్రత్త. అత్యాశకెళ్ళి. అందుకని బైబిల్ చివరి మాట చూసుకొని మనం వెళ్ళి ముగించేద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంతే. ధనాపేక్ష ఉందంటే సమస్తమైన కీడు. అది ఎన్ని రకాల కీడులు ఉన్నాయో అన్ని రకాల కీడులకు మూలం ఏంటంటే ధనాపేక్ష. ధనం అవసరం అండి. ధనం వద్దని నేను చెప్పాలా. సంపాదించాలా, మనల్ని కాపాడుకోవాలా, మన కుటుంబాన్ని పోషించుకోవాలా, మన బిడ్డలు, అది మన బాధ్యత. కానీ అపేక్షలోకి వెళ్తే సమస్తమైన కీడులకు మూలము. మరి ఈ వాక్యం ఎంతమంది విశ్వాసులకు తెలుసు, ఎంతో మంది సేవకులకు తెలుసు. దీని గురించి అద్భుతంగా వివరించి మాట్లాడగలరు, ధనాపేక్ష గురించి. కానీ అలాంటి సేవకులు ఒకసారి నా దగ్గరకు వచ్చేమన్నారు తెలుసా? సంస్థ వచ్చినప్పుడు, పాస్టర్ గారు ఎంతకాలం మీరు కష్టపడతారు, ఎంతకాలం దరిద్రతలో ఉంటారు, ఇదిగో నా మాట విను, ఒక 10 మందిని చేర్పించి ఇందులో చాలు. సాయంత్రానికి బైక్ వస్తుంది ఇంటికి. ఇక్కడే ఉన్నామా, ఈ కింద ఇంట్లోనే, చిన్న ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళు అంటారు, ఏంది ఈ వాక్యం తెలీదా సేవకులకి? ధనాపేక్ష సమస్త కీడుల మూలం తెలీదా? ఆ విషయం పక్కన పెట్టి మనం ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? రాజు. ఆయన బిడ్డలు మనం ఎవరో తెలుసా? రాజులు ఎట్టుండాలా? విశ్వాసం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే కానుకల కోసం మనం ఉండకూడదు. వాళ్ళు ఇచ్చే దశభాగాల కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి? మనమే వాళ్ళకి ఇస్తాం. ఇది సైతాను బోధ. ఇది సేవకుడు సంఘం ద్వారా పోషింపబడాలా, సేవకుడు సేవ ద్వారా పోషింపబడాలి. అది బైబిల్ చెప్తుంది కదా. దాన్ని పక్కన పెట్టి రాజులమే ఎప్పుడు రాబోయే దినాల్లో ఆయన పరిపాలనలో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తాను? పనికి మనోళ్ళు కదా వాళ్ళు. అంటే నీకు ఇష్టంగా ఎట్టన వాక్యం మార్చుకుంటావా? జాగ్రత్త సుమా, జాగ్రత్త. చరిత్రహీనులుగా మారకూడదు, చరిత్రహీనులుగా కూడా మారకూడదు. ఈ మధ్య కూడా ఇక్కడ దగ్గరలో జరిగిన ఒక దరిద్రం. ఒక సిస్టర్, ఒక అమ్మాయి వాళ్ళ అన్నతో పాపం చేసి బిడ్డను కానీ ఈరోజు అందరి వెలివేసిన పరిస్థితిలో ఉంది. ఎవరికి బిడ్డ అని చెప్పుకోవాలి? అన్నా చెల్లెలుగా బిడ్డండి. ఎంత అసహ్యం! కొట్టి తరివేశారు ఇంట్లో నుంచి. చూడడానికి చక్కగా ఉన్నాడు బిడ్డ. ఆ బిడ్డను పెట్టుకొని తిరుగుతూ ఉంది. ఎవరు చేర్చుకోరు, కుటుంబ సభ్యులు చేర్చుకోవటం లేదు. తెలీదా? ఎవరు ఏంటని తెలీదా? కారణం ఏంటి? ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటే భద్రత ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ భద్రత ఉండదు. ఏ టైంలో మైండ్ సెట్టింగ్ ఎలా మారిపోతుంది ఎవరు చెప్పలేరు. సైతానికి చోటిచ్చే ఒక్క క్షణం చాలు, జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకనే దేవుడి దృష్టాంతాన్ని హెచ్చరికగా బైబిల్లో పెట్టాడు. లోతులో అత్యాశ ద్వారా గుర్తుపెట్టుకోండి, అత్యాశ ఉన్న వాళ్ళు చేసే ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయమే, సరైనది కాదు. జీవితం నష్టపోతాం. దానికి ప్రతిఫలం భయంకరంగా ఉంటుంది. అది దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. ఆ నష్టం వెంటనే ప్రార్థన చేస్తే సరిపోయేది కాదు. అలా ఉంటే లోతుకు అక్కడే సరిపోయేది. అలా అయిందా?
అయిపోయింది అంతే. జాగ్రత్త. టోటల్గా మనం చూసేది అత్యాశలకు వెళ్ళకూడదు. దేవుడిచ్చిన దాంతో సంతోషపడదాం. ఆయన ఎక్కడ ఉన్నామన్నాడు అక్కడ ఉందాం. గంజినీళ్ళు తాకి దేవునికి మహిమార్థంగా జీవిద్దాం. ఆమేన్. ఆయన ఆశీర్వదించేద్దాం, ఎదురు చూద్దాం. ఆశీర్వదించని చెప్పట్లేదు, గొప్పగా ఆశీర్వదించమన్న దేవుడు. అయితే ఎదురు చూడాలి. వెయిట్ అండ్ సీ. ఆమేన్.